స్టాగ్నేషన్ మోడ్. ఈ స్టాగ్నేషన్ మోడ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, వ్యాపారరీత్యా నేను మా స్నేహితుడు కలిసి ఒక పెద్ద టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మా స్నేహితుడికి అది గడ్డం చేపించుకోవాలి, అతను షేవింగ్. సరే, షేవింగ్ షాప్లోకి వెళ్ళేసి పూర్తి గడ్డం తీయకుండా ట్రిమ్మింగ్ చేస్తామా అనేసి ఆ బార్బర్ని అడిగాడు అతను. నా దగ్గర ట్రిమ్మింగ్ మెషిన్ లేదండి, అక్కడ మూడో షాప్లో ఉంది, అక్కడికి వెళ్ళి చేయించుకోండి అన్నట్టుగా అన్నాడు అతను. అక్కడ కనీసం 10-20 షాపులు ఉన్నాయి. సరే, ఆ మూడో షాప్లో వెళ్ళి ఆ ట్రిమ్మింగ్ చేయించుకొని అక్కడి నుంచి ఆయనకి ఏమి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయాను. తర్వాత ఈయన గురించి ఆలోచన వచ్చింది నాకు. ఇతను అన్ని హంగులు ఉన్నాయి, అంత పెద్ద షాప్ ఉంది, ఆ ట్రిమ్మింగ్ మెషిన్ లేకపోవడం ఏమింది అనేసి. నిజమే, కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ను ఈ స్టాగ్నేషన్ మోడ్లో పెట్టేసి వాళ్ళు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ స్టాగ్నేషన్ మోడ్ ఏమంటే మనిషిని అప్డేట్ కానివ్వకుండా అతను ఎంతలో ఉన్నాడో, అతని ఆలోచనలు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకే పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడ దాకే పని చేసుకుంటూ పోతే అతనికి వచ్చే సంపాదన అతను వేరే వాళ్ళ దిక్కున దారి చూపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళు, అక్కడ చేపిస్తాడు, అక్కడ చేపించుకొని వెళ్ళు అన్నట్టుగా. అతనికి వచ్చే ₹1-2 ఆదాయము అతను దారి మళ్లించేస్తున్నాడు. ఇలా పనిచేస్తుంది. పూర్తి లాకప్ ప్రోగ్రెస్లో ఉన్నాడు అతను. నిజమే, మనుషులు చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వ్యాపారంలో కానీ, వాళ్ళ సంస్థల్లో కానీ, వాళ్ళ సంబంధాలలో కానీ, వాళ్ళు కాపురాలలో కానీ, ఇంట్లో కానీ ఈ స్టాగ్నేషన్ మోడ్లో ఉంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఈ స్టాగ్నేషన్ మోడ్ని మనము అప్డేటెడ్ మోడ్లోకి తేవాలి. ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఈ స్టాగ్నేషన్ మోడ్ ఆఫ్ చేసి అప్డేటెడ్ మోడ్లోకి వస్తే కన్నా అన్ని రకాలుగా ఆ సంస్థ అప్డేట్ అయితే దానికి ఇంకా కొంచెం సంపాదన కూడా పెరుగుతుంది. ఒక సంబంధంలోనే ఏదో సంబంధం, ఒక స్నేహము దెబ్బతిని ఇంకా మాటలు లేకుండా ఉంటాయి. వీళ్ళు ఆ స్టాగ్నేషన్ మోడ్ నుంచి అప్గ్రేడ్ మోడ్లోకి వచ్చి ఒక అడుగు తగ్గి మాట్లాడడము, లేదంటే క్షమాపణ కోరడము, అలా చేస్తే ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి. కానీ కొందరు అలా చేయరు. ఆ స్టాగ్నేషన్ మోడ్లోనే ఉంటూ వాళ్ళు అలాగే బతికిడుస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసమో ఏమో వాళ్ళకు అర్థం కాదు. చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ప్రతి మనిషి ఆ స్టాగ్నేషన్ మోడ్ వదిలి అప్గ్రేడ్ మోడ్లోకి వచ్చి ఆలోచించి అనుసరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు, ఏ విషయంలోనైనా సరే.